హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణీకరణం కిచెన్. ఈరోజు వీడియోలో గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎన్ని రోజులైనా గులాబీ పువ్వులు మెత్తబడకుండా క్రిస్పీగా ఉండాలంటే పిండి ఏ విధంగా కలపాలి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. జనరల్గా మనం కొత్త గులాబీ గుత్తులతో గులాబీ పూలు చేసినప్పుడు అవి స్టిక్ అయిపోతూ ఆయిల్లోకి ఊరు రాకుండా ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి 3 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. 3 కప్పుల మైదా పిండి వేసుకొని 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి బియ్యం పిండి సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 కప్పుల మైదా పిండికి 2 కప్పుల బియ్యం పిండి, కప్పున్నర పంచదార వేసుకున్నాను. కేజీ లెక్కని చెప్పాలంటే 1 కేజీ మైదా పిండికి 3/4 కేజీ బియ్యం పిండి, 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. నేనైతే కప్పుల లెక్కనే చేస్తున్నాను. 3 కప్పుల మైదా పిండికి 2 కప్పుల బియ్యం పిండి, కప్పున్నర పంచదార, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే ఉండలు లేకుండా దోసల పిండిలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సాఫ్ట్గాన వాటర్ అనేది ఒకసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపితేనే గులాబీ పువ్వులు బాగా వస్తాయి. మధ్యలో చిన్న చిన్న ఉండల్లాగా పిండి ముద్దల్లాగా ఉన్నదంటే గులాబీ పువ్వులు సరిగ్గా రావు. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఈ పిండి అనేది దోసల పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ తిక్కుగా కాదు, అలానే పలచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇంకా మనకి కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా దోసల పిండిలా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. ఇలా పిండి నానితే మనకి గులాబీ పువ్వులు అనేది చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఒక 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకసారి పిండి ఏమైనా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. ఇక్కడైతే నాకు పిండి కరెక్ట్గా సరిపోయింది, ఇంక వాటర్ ఏమి వేయలేదు. చూసారు కదా, పిండి అయితే ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి గులాబీ పూలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని వేరొక చిన్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని గులాబీ పువ్వులు అయితే వేసుకోవాలి. ఈ పిండి మొత్తంలో గులాబీ గుత్తి పెట్టి వేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు గులాబీ గుత్తిని కూడా ఈ ఆయిల్లో పెట్టి బాగా మరిగించాలి. ఇలా బాగా హీట్ అయిన గులాబీ పువ్వుని ముందుగా కలిపిన పిండిలో 3/4 వరకు ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని వీటిలో చూపించినట్టుగా ఇలా అంటే మనకి గులాబీ గుత్తు నుంచి గులాబీ పువ్వు అనేది సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా సపరేట్ అయిపోయింది. మనం గులాబీ గుత్తి అనేది ఆయిల్లో బాగా మరిగించాలన్నమాట. ఆయిల్లో బాగా హీట్ అవుతే మనకి గులాబీ పువ్వులు అనేది వెంటనే సపరేట్ అయిపోతాయి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా ఇలా పిండిలో ముంచుకోవాలి. ఈ గులాబీ గుత్తు పూర్తిగా ములగకూడదు, 3/4 వరకు ములిగించాలి. 3/4 వరకు మునిగితే సరిపోతుంది. పూర్తిగా మునిగించామంటే గులాబీ పువ్వులు సరిగ్గా రావు, ఈ గుత్తికి అంటుకుపోతుంది పిండి మొత్తం. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొంచెం 3/4 వరకు పిండిలో ముంచుకొని ఇలా ఆయిల్లో వేసుకుంటే మనకి గులాబీ పువ్వులు అనేది ఈజీగా సపరేట్ అయిపోతాయి. చూసారు కదా, చాలా ఈజీగా సపరేట్ అయిపోయి గులాబీ పువ్వులు అయితే. మనం గులాబీ పువ్వులు చేసినప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గులాబీ గుత్తిని ఆయిల్లో బాగా మరిగించాలి. ఇలా ఆయిల్లో మరిగిస్తే గులాబీ పువ్వులు అనేది బాగా వస్తాయి. చూసారు కదా, ఈ గులాబీ పువ్వులు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఆయిల్ నుంచి సపరేట్ చేసిన తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఈ కలర్లో తీసుకోవాలన్నమాట. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా తీసేసుకొని సేమ్ మళ్ళీ ఇలానే మిగతా పిండి కూడా గులాబీ పువ్వులు వేసుకోవాలి. ఈ గులాబీ పువ్వులు వేసేటప్పుడు గులాబీ గుత్తిని పిండిలో పూర్తిగా ముంచకుండా పైన కొంచెం గ్యాప్ ఉండేలాగా ముంచాలి. ఒక 3/4 వరకు ముంచి ఇలా ఆయిల్లో వేసుకొని ఇలా అంటే మనకి ఆయిల్లోకి వెంటనే సపరేట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, గుత్తి నుండి అయితే చాలా ఈజీగా సపరేట్ అయిపోయింది.
మనం పిండి కలిపి విధానం బట్టి మనం ఈ గుత్తిని అనేది ఆయిల్లో ఎక్కువగా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ గుత్తి అనేది పిండిలో పూర్తిగా ముంచకుండా 3/4 వరకు ముంచితే మనం ఈ 3 టిప్స్ బాగా ఫాలో అవుతే మాత్రం గులాబీ గుత్తులు అయితే చాలా ఈజీగా చేసేవచ్చు. గులాబీ గుత్తులు చేయడానికి ఒక 2-3 ఉండి చేస్తారు. అలా కాకుండా ఇలా ఒక్కరం కూడా ఇలా చాలా ఈజీగా చేసేవచ్చు అనమాట. ఇలా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయితే ఒక్కరైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు, ఎక్కువ శ్రమ పడకుండా. ముఖ్యంగా ఈ గులాబీ గుత్తిని వచ్చేసి ఆయిల్లో బాగా మరిగించాలి. ఇలా మరిగిన గుత్తిని పిండిలో ముంచేటప్పుడు 3/4 వరకు ముంచాలి, పూర్తిగా ముంచకూడదు. అలా ముంచేసి ఆయిల్లో వేసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిండి కూడా మనం మైదా పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ బియ్యం పిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. మనకి ఇంకా గట్టిగా అయిపోతాయి తినలేమనుకుంటే ఒక పావు వంతు వరకు వరిపిండి తగ్గించుకోవచ్చు. పావు వంతు వరకు వరిపిండి తగ్గించుకొని మైదా పిండి కొంచెం ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చెప్పిన విధంగా మీరు గులాబీ పూలు చేశారంటే ఒక్కరైనా సరే చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తారు. చాలా టేస్టీ కూడా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారు కదా గులాబీ పూలు మొత్తం అయితే చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా గులాబీ గుత్తులు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగున్నాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.